మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ వాణి గారు. హాయ్ చందన. బాగానే ఉన్నానండి మంచిగా. ఈరోజు మరి మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేయబోతున్న రెసిపీస్ ఏంటి? హరియాలి మురుగు. హరియాలి మురుగా. ఓకే, ఏంటంటే ఇందులో మెయిన్గా ఉండే అంటే చికెను, కొత్తిమీర, పుదీనా, మిర్చి, గ్రీన్ చిల్లీ అన్నీ కలిపి. ఓకే, మెయిన్ అయితే చికెన్, దాంతో పాటుగా గ్రీన్ లీవ్స్ ఎక్కువ యూజ్ చేస్తారా? ఓకే ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? తప్పకుండా. చికెన్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, అజినమోటో, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, ఆయిల్. సో హరియాలి మురుగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేస్తాం కదా, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో దీనికోసం ముందు ఏమైనా రెడీ చేసి పెట్టారా? మ్యారినేషన్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ 1 అవర్ బ్యాక్ పెట్టుకుని. ఓకే, సో అయితే ముందు అయితే రెడీ చేసి చూపిస్తారా ఎలా చేయాలి ఏంటంటే? ఓకే, ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినమోటో చాలా కొంచెం, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్. ఓకే, సో అజినమోటో వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం సేపు అది కలిపి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ చికెన్ ఇది. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కూడా కొంచెం వేయాలా? ఓకే, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అజినమోటో, కొంచెం వెనిగర్, ముందుగానే ఇందులో వేసుకుని కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసి మిక్సీ చేయాలి. ఇవన్నీ వేసేసుకుని పేస్ట్ చేసుకుని మిక్సీ చేసిన పేస్ట్ అంతా తీసుకొచ్చి చికెన్లో ఇప్పుడు ఇంతకుముందు మనం అల్లం వెల్లుల్లి అంతా వేసుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసి ఒక 1 అవర్ ఉంచుకోవాలి. ఓకే, అది నేను టైం లేదు కాబట్టి ముందు మ్యారినేషన్ చేసి పెట్టాను. ఓకే, సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, హరియాలి మురుగ్కి ముందుగా 2 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ చికెన్ ప్రిపేర్ చేయాల్సింది. చికెన్ తీసుకోవాలి, కొంచెం దాంట్లో సాల్ట్, అలాగే కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసి కలిపేయాలి. దాన్ని కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అంటే ఇందులోకి యాడ్ చేయాల్సింది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం పెప్పర్, డైరెక్ట్గా బ్లాక్ పెప్పర్ని వేసేయచ్చు. దీంతో పాటుగానే మళ్ళీ పసుపు, కారం, దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి. అజినోమోటో కూడా రెండింట్లో కంపల్సరీ కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇదంతా కలిపేసిన తర్వాత ఈ లీవ్స్ అన్ని పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసి 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు 1 అవర్ పాటు ఉంచేస్తారు కాబట్టి ఆల్రెడీ దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టుకుని కింద వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? మా పెద్దబావ గారు నేర్పించారు. ఓహో, ఓకే. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా వస్తుంది? గ్రీన్ కలర్ వస్తుందా? కొంచెం గ్రేవీగా వస్తుంది, లైట్ గ్రేవీ అంతే. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగానే వేయాలి ఆయిల్, చికెన్ కదా. అదే మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతా దాంట్లో వేస్తారు.
గ్రీన్ కలర్ లో మాత్రమే కనిపిస్తుంది. గ్రీన్ కలర్ లో చికెన్ కలర్ ని కూడా డామినేట్ చేస్తూ ఓన్లీ అవునండి. ఇది కొంచెం వేగాలండి. ఇది ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం. మనం ఇంకా యాడ్ చేసేది ఏం లేదు. ఇంకేం లేదు. ఓహో, మొత్తానికి అయితే ప్రాసెస్ మాత్రం కొంచెం సింపుల్ గానే ఉంది. బట్ అందరూ లైక్ చేశారంటే ఇది ఎలా ఉంటుందో అని నాకు కూడా చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఎందుకంటే మీరు లీవ్స్ మాత్రమే కదా యాడ్ చేసాము, అంటే మిగతా స్పైసెస్ యాడ్ చేశారు. మెయిన్ వచ్చి కొత్తిమీర పుదీనా అండి. ఓకే, దాంతోనే ఆ గ్రేవీ కూడా వస్తుంది. ఇదేంటంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, చపాతీ కూడా, రోటీస్, రైస్లో కూడా బాగుంటుంది. వాణి గారు మరి చాలా టైం అయింది కదా, చూద్దామా అయిందా? ఓకే, చూద్దామండి. అయిపోయిందండి. అయిపోయిందా? గ్రీన్లో ఉన్న ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది బాగా దగ్గర పడుతుంది కదా. అంతేనండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, డిష్ అవుట్ చేసేస్తున్నానండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే ఫ్లేవర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. మంచి మసాలా, దాంతో పాటుగా పుదీనా, కొత్తిమీర, అంటే అవి రెండు కూడా మంచి ఫ్లేవర్స్ ఉన్నదే కదా. అవునండి. చందన, హరియాలీ మురుకు రెడీ. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పాలి. ష్యూర్. హరియాలీ మురుకు హాట్గా రెడీ అయిపోయిందండి. ఇది యాక్చువల్గా చికెన్లో మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయని కూడా చెప్తుంటారు. దాంతోపాటుగా ఇందులో వేసిన 2 లీవ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరికైనా ఏ ఏజెస్ వాళ్ళకైనా తినొచ్చు, అందరికీ ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. సో హెల్దీ కూడా కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. యాక్చువల్గా ఇది చికెన్తో పాటు ఈ పైన ఉన్న గ్రేవీ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్గా ఇందులో అన్ని కరెక్ట్గా సరిపోయి, అండ్ ఇది హెల్దీ అని ముందుగానే చెప్పినట్లుగా అందరికీ నచ్చుతుంది అండ్ మంచిది కూడా కాబట్టి హెల్త్కి మీరు తప్పకుండా ట్రై చేయండి. కేవలం వాణి గారి ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కే కాదు, నాకు చాలా నచ్చింది, మీరు కూడా లైక్ చేస్తారు. వాణి గారు, నిజంగానే మీరు అన్నట్లుగా చాలా చాలా టేస్టీగా ఉందండి. టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, రియల్లీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మాకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. వెరైటీ అండ్ టేస్టీ స్టార్టర్, బెల్ పెప్పర్స్ పన్నీర్ ఫ్రై. వీటి తయారీ విధానం మన రుచి చూడలో. డోంట్ మిస్ టు వాచ్.